పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనలు జరుగుతున్నాయి. బందీలపై వెలుగు చూస్తున్న దాష్టికాలు అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. కనీసం మానవత్వం మరచి హమాస్ బందీలను బతికుండగానే సమాధి చేస్తోంది. 2023 అక్టోబర్ 7న బందీలుగా తీసుకెళ్లిన వారిలో డేవిడ్ అనే యువకుడి వీడియోను హమాస్ విడుదల చేసింది. యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఇక తాను హమాస్ చెర నుంచి బయటకు రాలేనని భావించిన డేవిడ్ తన సమాధిని తానే తవ్వుకుంటున్నానంటూ చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇజ్రాయెల్ గాజా యుద్ధం నేపథ్యంలో హమాస్ విడుదల చేసిన తాజా వీడియోలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. హమాస్ విడుదల చేసిన వీడియోల్లో 24 ఏళ్ల ఎవ్యతార్ డేవిడ్ అనే ఇజ్రాయెల్ యువకుడి పరిస్థితి మరింత దీనంగా ఉంది. మాట్లాడే ఓపిక లేక చిక్కి శల్యమై కనిపిస్తున్న దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. హమాస్ విడుదల చేసిన వీడియోలో డేవిడ్ మాట్లాడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఓ చిన్న పారతో తన సమాధిని తవ్వుతూ ఇజ్రాయెల్ అధికారిక భాష హిబ్రూలో తన కష్టాలను తెలిపే ప్రయత్నం చేశాడు. రోజురోజుకి తాను మరింత చిక్కి శల్యమవుతున్నానని, తన గమ్యం ఇక సమాధి వైపే అని తెలిపాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి అనంతరం కిడ్నాప్నకు గురైన వారిలో డేవిడ్ ఒకరు. దక్షిణ ఇజ్రాయెల్లోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొన్న డేవిడ్ అపహరణకు గురయ్యాడు. దాదాపు 2 ఏళ్లుగా బందీగా కొనసాగుతున్నాడు. కొంతమందిని విడుదల చేసినప్పటికీ మరో 49 మంది ఇంకా హమాసు చెరలోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. తాజా వీడియోను చూసిన డేవిడ్ కుటుంబం సొరంగంలో ఎముకల గూడుగా మారాడని, బతికుండగానే సమాధి చేస్తున్నారంటూ వాపోయింది. నిర్విరామంగా కొనసాగుతున్న గాజా హమాస్ యుద్ధం వేలాది మంది అమాయకుల ప్రాణాల్ని తీసింది, ఇంకా తీస్తూనే ఉంది. 1219 మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ దాడిలో మరణించారు. 60,000 మంది పాలస్తీనియన్లు గాజాలో మృత్యువాత పడ్డారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఆహార, ఔషధాల కొరత కారణంగా 169 మంది పిల్లలు ఆకలితో మరణించినట్లు తెలుస్తోంది. గాజాలో అన్నార్తుల మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం తమ బందీలను విడిచిపెట్టేంత వరకు దాడులు కొనసాగుతాయని హెచ్చరిస్తోంది. మరోవైపు హమాస్ విడుదల చేసిన వీడియోలతో బందీలను వెంటనే విడిపించాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.